Hello, little family. Welcome back to Siri Dharma Travels. Now we are 1,000 subscribers family. So I'm so thankful and grateful to each and everyone who are subscribed. In today's video, వచ్చేసి fun one full day out with KU after his vaccination. ఒక అమేజింగ్ కాఫీ ఆఫర్ అండ్ కొన్ని క్యూట్ మూమెంట్స్ అట్ హ్యామ్లేస్ టాయ్ స్టోర్ అనమాట. కానీ ఇందులో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫో ఏంటంటే హౌ వీ గాట్ కాఫీ ఆఫర్. వాచ్ టిల్ ద ఎండ్, డోంట్ మిస్ దట్ పార్ట్. If you are watching our channel for the first time, please hit that subscribe button and support us and comment your favorite part in this video. ఇంకొకటి ఏంటంటే మీకు ఇలాంటి ఫ్యామిలీ ట్రావెల్ అండ్ డైలీ లైఫ్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మేము వచ్చేసి ఫీనెక్స్ మాల్కి అయితే వచ్చాము. ఇక్కడ కేఫ్ కాఫీ డేకి అయితే వచ్చేసాము అనమాట. నేను చెప్పాను కదా మాకు ఫ్రీ కాఫీ ఆఫర్ వచ్చిందని. మాకు 3 డ్రింక్స్ అయితే కాఫీ ఆఫర్లో వచ్చాయి అన్నమాట. ఎందుకంటే టుడే కేఫ్ కాఫీ డే వాళ్ళ 30th యానివర్సరీకి ఓచర్ ఇచ్చారనమాట. సో వీ ఎంజాయిడ్ దట్ ఆఫర్, వీ ఎంజాయిడ్ దోస్ డ్రింక్స్. అండ్ మేము కాకుండా చాలామంది కూడా స్విగ్గీ డైనౌట్లో ఓచర్ తీసుకొని డ్రింక్స్ని అయితే ఎంజాయ్ చేశారు. ఇట్ వాజ్ ద నైస్ వన్. అండ్ దాని తర్వాత వచ్చేసి మేము కేయూర్తో అలా మాల్, ఫీనెక్స్ మాల్ అంతా షాపింగ్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. సో మాల్ అంతా మేము ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ లైఫ్ స్టైల్లోకి అయితే వెళ్ళామన్నమాట. ప్రైసెస్ చూసి, క్లాతింగ్, న్యూ స్టాక్ ఏమన్నా వచ్చిందా అని చెప్పేసి చూడడానికి జస్ట్ ఎక్స్ప్లోరింగే, విండో షాపింగ్ అనమాట. సో ఇక్కడ వచ్చిన తర్వాత కేయూర్ ఎత్తుకో అని అడుగుతూ ఉన్నాడు. దాని తర్వాత వచ్చేసి అక్కడ కొన్ని వాచెస్ ఉన్నాయన్నమాట. వాచెస్ కలెక్షన్ ఉన్నాయి. కేయూర్కి వాచెస్ అంటే చాలా ఇష్టము. సో అవన్నీ చూసి ఇవి డాడా వాచెస్, ఇవి మమ్మ వాచెస్ అని చెప్పేసి డిఫరెన్షియేట్ చేస్తున్నాడు అనమాట. తనకి బాగా తెలుసు మమ్మ ఏవి పెట్టుకుంటుంది, డాడా ఏవి పెట్టుకుంటాడు అని చెప్పేసి. సో అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. దాని తర్వాత మేము వచ్చేసి హ్యామ్లేస్ స్టోర్కి అయితే వచ్చేసామన్నమాట. ఇది ఏంటంటే ఇది కిడ్స్ టాయ్ స్టోర్ అనమాట. కిడ్స్కి రిలేటెడ్ మంచి కలర్ఫుల్ ఇంటరాక్టివ్ టాయ్స్ అన్నీ మీరు ఇక్కడ ఈజీగా పర్చేస్ చేయొచ్చు. ఇక్కడే కేయూర్ చాలాసేపు ఎంజాయ్ చేశాడనమాట. ఎక్కడ టాయ్ స్టోర్ కనిపించినా అక్కడ వచ్చేసి చాలాసేపు ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాడనమాట. సో అక్కడ బాల్స్తో కొద్దిసేపు ఆడతాడు. తర్వాత వచ్చేసి అక్కడ సైకిల్ ఉంటే సైకిల్తో ఆడుతున్నాడు. దాని తర్వాత వచ్చేసి ఒక మినీ బాల్ పూల్ ఉందన్నమాట. అందులోకి వెళ్ళి కొద్దిసేపు ఆడుకున్నాడు. అక్కడ కొన్ని లెగోస్, ఫ్రీ లెగోస్ అక్కడ వదిలేశారనమాట, ఒక పూల్ లాగా. అందులోకి వెళ్ళి అవి ఆడుతున్నాడు. అలా కొంచెం కిడ్స్కి అనేది వీళ్ళు ఇలా పెడతారు. ఇది ఒక మార్కెటింగ్ ట్రిక్ లాగా. వాళ్ళకి ఏదైనా బాగా నచ్చితే అలాంటిది పేరెంట్స్ కొనిస్తారు అని చెప్పేసి. సో అదేవిధంగా కేయూర్ కూడా కొన్ని అక్కడ యూస్ఫుల్ అయినటివి, బాగా ఆడుకునేటివన్నీ చూసి అక్కడే ఆడుకొని వచ్చాడనమాట. దాని తర్వాత వచ్చేసి చెప్తున్నాడు ఇక్కడికి రా, తనకి ఏదైనా నచ్చితే పిలుస్తాడనమాట. ఇక్కడికి వచ్చి మనము ఇది చూద్దామని చెప్పేసి. తనకి డైనోసార్స్ అన్న చాలా ఇష్టం అనమాట. ఎక్కడ చూసినా డైనో కరెక్ట్గా కనుక్కుంటాడు, ఇది డైనో అని చెప్పేసి. అనిమల్స్ నేమ్స్ చాలా వరకు తెలుసు అనమాట. కేయూర్కి చూపిస్తే ఫైండ్ అవుట్ చేస్తాడు కొన్నిటి వరకు. దాని తర్వాత చెప్పాను కదా ఇక్కడ లెగోస్ అట్లా వదిలేశారనమాట. ఇక్కడ ప్లే చేస్తూ ఉన్నాడు, ట్రై చేస్తున్నాడు. తనకి ఇంకా తెలియదు ఎలా స్టిక్ చేసి ఎలా అరేంజ్ చేయాలి అని చెప్పేసి. జస్ట్ ఎక్స్ప్లోరింగ్ అంతే. తర్వాత వచ్చేసి మేము మెయిన్గా ఈ మాల్కి వచ్చింది ఏంటంటే లంచ్ చేద్దామని చెప్పేసి. లంచ్ కోసమే వచ్చామన్నమాట. దానికంటే ముందు మాకు స్విగ్గీ డైనౌట్లో ఈ కాఫీ ఆఫర్ రావడం వల్ల ఫస్ట్ కాఫీ అయితే తాగేసాము. కేఫ్ కాఫీ డే మంచి ఫేమస్ కాబట్టి సో అక్కడికి వెళ్ళి కాఫీ ఎంజాయ్ చేసి తర్వాత వచ్చేసి ఇట్లా ఎక్స్ప్లోరింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళామన్నమాట. ఫుడ్ కోర్ట్కి వెళ్ళి అక్కడ ఫుడ్ ఎంజాయ్ చేసాము. అక్కడ ఫుడ్ మరీ అంత తెలుసు కదా, యావరేజ్గానే ఉంటుంది. ఓకే. దాని తర్వాత వచ్చేసి మేము ఇంకా ఇంటికి అయితే బయలుదేరాము. ఈ వీడియో మొత్తం
కేయూర్ క్యూట్ మూమెంట్స్తోనే నిండిపోయి ఉంటుందన్నమాట. ఇక్కడ కార్ వచ్చేసి వాడికి ఎంత బాగా తెలుసు చూడు, ఇట్లా ప్రెస్ చేయాలి స్టార్ట్ చేయడానికి, సంథింగ్ అక్కడ బటన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆ డోర్ ఓపెనింగ్ క్లోజింగ్ అన్నీ తెలుసు అనమాట. ఎప్పుడన్నా మేము బై మిస్టేక్ డిఫరెంట్గా చేసినా కూడా వెంటనే ఫైండ్ అవుట్ చేసి ఇలా కాదు ఇలా తీయాలి అని చెప్తాడనమాట. అది కార్ లాక్ చేశారనుకుంటాను, అందుకే అది అసలు మూవ్ అవ్వట్లేదు. జస్ట్ అది షో పీస్ లాగా పెట్టారు, దానికి ఛార్జింగ్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో డెఫినెట్గా పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఈ ట్రే అయితే ఇచ్చాను ఫ్రూట్స్ది, అది ఇంట్లో కూడా ఉంది. తను వచ్చేసి ఇంకా దాన్ని కామన్గా చూసి పక్కకు పంపించేశాడు, నాకు వద్దు ఇది రోజు చూసేదే అని చెప్పేసి. తర్వాత చెప్తున్నాడు ఇక్కడ తీయాలి అని చెప్పేసి, అది ఎందుకో స్టక్ అయిందో మరి ఏమో రాలేదు. దాని తర్వాత వచ్చేసి చెప్పాను కదా ఈ బాల్స్ పూల్, తనకి బాల్స్ కలర్ఫుల్ బాల్స్ కనిపిస్తే ఫస్ట్ లోపలికి వెళ్ళిపోతాడు అనమాట. అలా వెళ్ళి ఆడుకుంటూ ఉన్నాడు. సో ఈ టాయ్ స్టోర్ నిజంగా పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది కదా. సో ఏదైనా బాగా మీకు వాళ్ళు డల్గా ఉన్నప్పుడు అలా వచ్చి ఇక్కడ వాళ్ళకి కొంచెం టాయ్స్ చూపించి బాగా ఆడిపించుకొని వెళ్తే మేలే, బాగానే ఉంటుంది. వాళ్ళు ఇంకా అదే కావాలని ఏడిస్తే కష్టము, కానీ కేయూర్ అలా చేయడనమాట. సో ఎప్పుడో ఒకసారి క్రాంకీగా ఉంటాడు, లేదంటే చాలా బాగా చెప్పిన మాట వింటాడనమాట. సో he enjoyed with whatever he have right now, and later వచ్చేస్తాడనమాట బయటికి రమ్మంటే. వేరేది ఇంకా వేరే ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అని చెప్తే వినేసి వస్తాడనమాట. మీ పిల్లలు కూడా ఇంతేనా, చాలా అల్లరి చేస్తారా, లేదంటే చెప్పిన మాట బుద్ధిగా విని వస్తారా, ఏంటో కమెంట్స్లో ప్లీజ్ షేర్ చేసుకోండి. If you like this video, please like, share and subscribe to our channel Siri Dharma. ఇంతకంటే మంచి వీడియోస్, యూస్ఫుల్ కంటెంట్, ట్రావెల్ వీడియోస్ అన్నీ ప్లాన్ చేసి తీసుకొని వస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ కంటిన్యూ. ఐ విల్ లీవ్ దిస్ వీడియో విత్ మ్యూజిక్ అన్నమాట. బాయ్.